పత్తిపాటి పుల్లారావు గారికి మతి ఉండి మాట్లాడుతున్నారా, మతి చెలించి మాట్లాడుతున్నారా, లేదంటే ఇక్కడ పత్తిపాటి గారి పేరుని స్వార్థగత చేసుకుంటున్నారా? నేను ఇవాళ చెప్తా ఉన్నా, నువ్వు అసెంబ్లీలో ఛాలెంజ్ చేస్తున్నావు. నీ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు మీరు నిరూపించగలరా ఇది అగ్రిగోల్డ్ ప్రాపర్టీ అనేటువంటిది? కించిత్తు సంబంధ బాంధవ్యాలు లేనటువంటి ప్రైవేట్ ప్రాపర్టీ, గతం నుంచి ఆ స్వాధీనంలో ఉండేటువంటి భూమిని అగ్రిగోల్డ్ ప్రాపర్టీ అనేటువంటి నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు రెడీగా ఉన్నారా? మీడియా సమక్షంలో చర్చ చేద్దాం. తప్పు అయితే కనుక మీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తారా? చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. పత్తిపాటి పుల్లారావు అనేటువంటి ఆయన చేసినటువంటి అభియోగం మీ మంత్రివర్గంలో ఉండేటువంటి పద్ధతి ఉంది కాబట్టి మీ మంత్రివర్గం మొత్తం దీనికి బాధ్యత వహించాల్సి వస్తుంది. నేను కొనటం అనేటువంటిది జరిగింది. ఈ ఎపిసోడ్ అంతా కారణం ఒకటే, అగ్రిగోల్డ్ సంస్థని ఉండేటువంటి ప్రాపర్టీస్ని అమ్మినటువంటి ధర్మిల కొన్నటువంటి ఒక ఆయనకి దారి లేదని చెప్పేసి నా దానిలోంచి దారి కావాలనేటువంటిది అడగటం జరిగింది హైకోర్టుని. అదే సందర్భంలో ఇది అగ్రిగోల్డ్ ప్రాపర్టీ కూడా అవ్వచ్చు అనేటువంటిది సందేహం వెలిబుచ్చారు. ధర్మిల హైకోర్టు వారు వెంటనే సిబిసిఐడికి ఎంక్వైరీ చేయటం జరిగింది. ఎంక్వైరీ చేసిన ధర్మిల ఇన్స్పెక్టర్లు రావటం, మా దగ్గర స్టేట్మెంట్లు తీసుకోవటం, నాకు అమ్మినటువంటి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకోవటం, ఊళ్ళో ఉండేటువంటి విఆర్ఓ కానీ లేకపోతే కానీ ఎంఆర్ఓ కానీ వీళ్ళందరి యొక్క స్టేట్మెంట్లు సేకరించి తదనంతరం డైరెక్ట్ గా కోర్టుకు ఫైల్ చేసేశారు. అది అగ్రిగోల్డ్ డైరెక్టర్లకి గౌతమ్ రెడ్డికి ఏ రకమైన సంబంధం లేదనేది స్పష్టంగా చెప్పున్నారు. కోర్టు దాదాపుగా 2014 నుంచి కోర్టుకు సంబంధించిన కేసులు అగ్రిగోల్డ్కు సంబంధించిన నడుస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా మీ ఇష్యూ బయటికి రాలే పరిస్థితి. ఈ రోజున ఒకసారిగా రాజకీయంగా మీరు ఇక్కడ భూములు కొనుగోలు చేశారంటూ రావడానికి కారణం ఏంటి? సిఐడి నుంచి మీకు వచ్చిన క్లారిటీ ఏంటి? నేను అందుకనే చెప్తాను, ఇప్పుడు ఏదైతే సిబిసిఐడి వారు ఫైల్ చేస్తున్నారో ఆ ఫైల్ చేసిన దానిలో ఇంకోటి పత్తిపాటి పుల్లారావు గారు అనేటువంటి ఆయనకి నేను ఒక మాట చెప్పాలి. ఆయనకి ఇందాక చెప్పినట్టు దాంట్లో నేను అగ్రిగోల్డ్ సంస్థకే లీగల్ అడ్వైజర్ అన్నట. ప్రూవ్ చేయగలవా? ఎక్కడైనా సంతకాలు ఉన్నాయా? ఏదైనా ఉన్నాయా? నీకు అర్థం కానటువంటిది నేనట అగ్రిగోల్డ్ ప్రాపర్టీస్ రాయించేసుకున్నానట. అదేమన్నా అర్థం ఉందండి? మూడోది, డైరెక్ట్ గా ఎంక్వైరీ వేస్తారట. ఎంక్వైరీ వేయటం అయింది, హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యటం జరిగింది, ఎంక్వైరీ అయింది. ఎంక్వైరీ ప్రకారంగానే డైరెక్ట్ గా ఈ ప్రాపర్టీ నాది అనేటువంటిది ఇచ్చేయటం అనేటువంటి జరిగింది. అపోహల్లా ఆ ప్రక్కన అవతల ప్రక్కన ఉండేటువంటి భూమి కాబట్టే దానికి జనరల్ గా ఎవరికైనా వస్తుంది, కానీ అది తొలగింది. కానీ పత్తిపాటి పుల్లారావు అనేటువంటి ఆయన మంత్రివర్గంలో ఉండి ఇప్పుడు విచారణ వేస్తాడట. అంటే మీ సంస్థలైనటువంటి సిబిసిఐడికి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా అది చేసిందనే సంగతి కూడా మీకు తెలియదు అనమాట. అది అర్థమవుతుంది. ఇది రిపోర్టు, సిబిసిఐడి వాళ్ళు ఫైల్ చేసినటువంటి రిపోర్టు. ఈ రిపోర్టు కాపీలో స్పష్టంగా 4 పేజీల రిపోర్టుని ఇవ్వటం జరిగింది. దీనిలో మనం వెరిఫై చేసుకుంటే గౌతమ్ రెడ్డికి ఏ రకంగా సంబంధం లేదనేటువంటిది హైలైట్ చేసినటువంటి వాటిల్లో ఉంది. మరి ఇది తెప్పించుకు చూసుకోవచ్చు కదా. అంటే నేను అడుగుతా ఉన్నా, సిబిసిఐడి అనేటువంటి గవర్నమెంట్ సంస్థ, పోలీసు వ్యవస్థ, ఇవి చేసే ఇన్వెస్టిగేషన్లు అన్నీ కూడా రాంగా? అంటే ఇవాళ వరకు కూడా జరిగినాయి రాంగా? అంటే మీరు తప్పుడు ఆరోపణలు చేయడానికి గాను కావాల్సిన పద్ధతిలో సిబిసిఐడిని వాడుకుంటారా? నేను ధైర్యంగా చెప్తున్నా, మీరు మీ మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేస్తారా? నన్ను గనక లీగల్ అడ్వైజర్ గా గనక ప్రూవ్ చేస్తారా? నాకు ఇప్పుడు విచారణ కాదు, ఆల్రెడీ విచారణ జరిగిందనేటువంటి సంగతి కూడా అది మీకు తెలియనటువంటిది మీకు కనపడతా ఉంది. అదే అందుకనే చెప్తా ఉన్నాం, ఈ విచారణకి సంబంధించినంత వరకు కూడా విలువలు కలిగినటువంటి రాజకీయాలను నడిపేటువంటి పద్ధతిలో ఇవాటి వరకు 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా. ఈ రాజకీయాలు నడపడంలో ఒక పద్ధతి, క్రమం అనేటువంటిది విద్యార్థి దశ నుంచి నేర్చుకున్నాను. నేషనల్ రికార్డ్స్ కూడా నా దగ్గర ఉండేటువంటి పద్ధతి ఉంది. నేను ప్రజాసేవ చేసేటువంటి దాంట్లో డాక్టరేట్లు వచ్చినటువంటి ఉన్నాయి. అంతేగాని మీలాగా చౌకబారు పద్ధతిలో తెలుగుదేశం వాళ్ళు చేసేటువంటి పద్ధతి కాదు. ఇవాళ నేను బయట పెట్టగలను. అగ్రిగోల్డ్ సంస్థతో ఎవరెవరు ఆ సంస్థ ఆఫీసుల్లోకి వెళ్లారో, మంతనాలు జరుపుకున్నారో, లక్షల కోట్లాది రూపాయలు
మీ చేతులు మారినాయి అనేటువంటిది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలను, ఆధారాలతో సహా ఇవ్వగలను. ఇంకోటి చెప్తున్నాం, మీ ఎన్నికల ఫండ్ కోసం అగ్రిగోల్డ్ సంస్థ నుంచి ఎంత తీసుకున్నారో వాళ్ల లెక్కల్లోనే రాయబడినటువంటివి కూడా బయటకు వస్తాయి. ఇవన్నీ కూడా బయటికి తీస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నిటిని వదిలిపెట్టరు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి న్యాయ విచారణ చేయమనేటువంటి పద్ధతులు అడుగుతున్నారు. ఇవాళ మీరు మాట్లాడుతుంటే పిచ్చెక్కిపోయి ఆ పిచ్చితనంలో రోకలు తీసుకొచ్చి తలకు చుట్టుకున్నట్టుగా నన్ను బయటికి తీసుకురావడానికి కారణం ఏంటి అంటే, మీరు విచారణకు ఎదుర్కోవాల్సిన పద్ధతి ఉంటే దాన్ని పక్కదారి పట్టించడానికి గౌతమ్ రెడ్డి అనేటువంటి ఫిగర్ని బయటికి తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇంకంత అవసరం ఏంటి? నిజంగా అంత 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 ఒక న్యాయవాదిగా 1983 సంవత్సరం నుంచి ప్రాక్టీస్ చేస్తా ఉన్నా ఒక న్యాయవాదిగా ఇంతవరకు కూడా ఏ రకమైనటువంటి అభియోగాలు మోపలా, ధైర్యంగా ఉండేటువంటి ఎదుర్కొనే సమస్యలను ఎదుర్కొనేటువంటి పద్ధతిలో నాకుంటది. విలువలు కలిగినటువంటి రాజకీయాలను నడిపినటువంటి నన్ను నీవు ఈ రోజున అగ్రిగోల్డ్కి ఆపాదిస్తే ఊరుకునే పరిస్థితి లేదు, నిన్ను వదిలే పరిస్థితి కూడా లేదు, నిన్ను వదిలే ఎటువంటి పరిస్థితిలో లేదు. పుల్లారావు గారు, ప్రధానంగా ఇటువంటి ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించే ఆరోపణలు ఇవి. ఇటువంటి ఆరోపణలు బాధ్యతాయుతమైన ఒక మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి చేసిన నేపథ్యంలో ఏ రకంగా దీని మీద న్యాయ పోరాటానికి వెళ్ళబోతున్నారు? యాక్చువల్గా న్యాయ పోరాటంలో ఈ భూమి నాది అనేది స్పష్టంగా వచ్చేసింది. కానీ పత్తిపాటి పుల్లారావు అనేటువంటి మంత్రి ఈరోజు నా మీద అభియోగాలు మోపారు. అవి నువ్వు నిరూపించాలి, నిరూపించకపోతే నీ మీద డిఫమేషన్ కేసేస్తా, హైకోర్టుకు లాగుతా, కోర్టులో నిన్ను ముద్దాయిగా నుంచో పెడతాం. ఇవాళ న్యాయ విచారణ ఆర్డర్ వేసిన మరుక్షణంలోనే చట్టం చెబుతా ఉంది నీ పదవి ఊడిపోద్ది. గుర్తుపెట్టుకో, న్యాయ విచారణ ఎదుర్కొన్న తర్వాత మాత్రం వస్తుంది. చంద్రబాబు నాయుడు కూడా నిన్ను ఫిక్స్ చేశాడు, గుర్తుపెట్టుకో, నిన్ను తీసేయడానికి పెట్టాడనేటువంటి గుర్తుపెట్టుకో. అంటే చంద్రబాబు నాయుడు గారు సేఫ్ గా ఉండటానికి నిన్ను ఫిక్స్ చేశాడు. అందుకే నేను చెప్తున్నా, ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తారా? నా మీద మీరు చేసినటువంటి ఎలిగేషన్స్, మీరు టీవీల్లో వచ్చినటువంటి స్క్రోలింగ్లు, మీరు మాట్లాడినటువంటి తీరు ఒప్పుకుంటే, దానికి గనక కట్టుబడి ఉంటే నేను రెడీగా ఉన్నా. మీడియా సమక్షంలో అయినా కానీ దీన్ని వెరిఫై చేస్తాను. ఇప్పటికైనా దాని మీద ఉండమనేటువంటి కూడా కోరుతా ఉన్నాం. ఒకవైపున సిబిసిఐడి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది, మరోవైపున దానికి భిన్నంగా ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు సిబిసిఐడి ఇస్తున్న క్లీన్ చిట్ ని పరిగణలోకి తీసుకోవాలా, లేదంటే దీని విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా మాట్లాడిన మంత్రి మాటల్ని పరిగణలోకి తీసుకోవాలా? ఏమనుకుంటున్నారు మీరు? ఆయన పేరు సార్థకత చేసుకుంటున్నాడని అన్నారే, మంత్రివర్గంలో ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళకి అవినీతితో కొట్టుమిట్టాడేటువంటి వాళ్ళు, వాళ్ళ ఏజెన్సీలు, సంస్థలు, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయో అనేటువంటి చూడాలి. ఇంత పెద్ద కేసే ప్రతి శుక్రవారం, ప్రతి వారానికి ఒక రోజు హైకోర్టు కూర్చుంటుంది. ఏం జరుగుతుందో అనేటువంటిది తెలియకుండా ఉంటుందండి మంత్రివర్గంలో. అన్నీ తెలుసు, కానీ జగన్ గారి ఇష్యూని ఇటు పక్క తిప్పాలనేటువంటిది. అందుకని చెప్తున్నా, ఈయన ఇంత జరుగుతుంటే, ఇంత పెద్ద కేసు జరుగుతూ ఉంటే నా మీద విచారణ చేసిన సంగతి కూడా తెలుసు. కోర్టు వేసింది, క్లీన్ చిట్ వచ్చింది. ఇంకా నువ్వు మాట్లాడేది నాకు అర్థం కాదు. నా మీద అభియోగాలు మోపితే నువ్వు ఒక చిన్న పేపర్ చూపించు చాలు, నేను ఒప్పుకుంటా. నేను చెప్తున్నా, ఈయనట అగ్రిగోల్డ్ లో ఉండేటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏదైతే ఉన్నాడో అతని ప్రాపర్టీ అయితే కొనొచ్చట. నేను బయట వ్యక్తిది, మామూలుగా ఉండేటువంటి బయట వ్యక్తులు, రైతులు, వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవడం తప్పట. ఈయన మాట్లాడతాడు. అందులో ఓ న్యాయవాదిగా నాకు తెలుస్తుంది. నేను లీగల్ అడ్వైజర్ కానుమర్రు అంటున్నా, నేను లీగల్ అడ్వైజర్ అని చెప్తాడు ఏంటండి? నాకు అర్థం కదా. ఆయన అసలు ఏమన్నా మతి ఉందా ఆయనకి? మతిపోయి మాట్లాడుతున్నాడా? ఒకసారి ఎర్రగడ్డ హాస్పిటల్ కన్నా వెళ్ళి చెక్ చేయించుకోమనండి. కానీ మొత్తం తెలుసుకుని మాట్లాడాల్సిన మంత్రులే ఇవాళ అనాలోచితమైనటువంటి పద్ధతుల్లో అసత్యాలు పలుకుతూ ప్రజల్ని పక్కదారి పట్టించేటువంటి పద్ధతిలో తీసుకొస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు టీడీపీ ప్రభుత్వానికి.